హాయ్ అండి, వెల్కమ్ టు నమస్వి కిచెన్. ఈరోజు నేను పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకే కాదు, జీరా రైస్ ఆర్ వైట్ రైస్లోకి కూడా తినచ్చు. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందు నేను దీనికోసం 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని తీసుకొని క్యూబ్స్లా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు తీసుకొని ఒక్కసారిగా వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారిగా వీటన్నిటిని కూడా కలిసేలాగా ఇలా మొత్తం కూడా టాస్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ పన్నీర్ ముక్కలకి మొత్తం కూడా ఈ కారం, ఉప్పు, మసాలాలన్నీ కూడా పట్టాలి. తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఈ పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఒక 2-3 మినిట్స్ కూడా వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ కాగానే అటు ఇటు తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే రిమైనింగ్ అన్ని పన్నీర్ ముక్కలు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు నేను గ్రేవీ కోసం 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. ఒక 1/2 కిలో టమాటాలను తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో మనము వేసుకొని కలుపుకోండి. ఇది మొత్తం టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు మొత్తం కూడా ఇందులో మగ్గిపోవాలి. నేను ఇప్పుడు ఫ్రెష్ అల్లం కోసం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు నేను ఇందులోకే మసాలాలు యాడ్ చేస్తున్నాను. 2 ఇలాచి, ఒక 4 లవంగాలు, ఒక 2 చెక్క, 4-5 మిరియాలు, అలానే సాజీరా కూడా యాడ్ చేస్తున్నాను. నేను సపరేట్గా మసాలా పొడి ఎక్కడ కూడా యూస్ చేస్తలేను, ఓన్లీ కొద్దిగా మసాలానే యూస్ చేస్తున్నాను. ఇది మొత్తం కూడా మగ్గిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఒక 2 పావుల నూనె పోసుకొని అందులో సాజీరా, బగారా ఆకు వేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పసుపు కూడా యాడ్ చేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో మొత్తం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలానే వదిలేసేయండి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఒక 1 స్పూన్ కారం, అలానే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకొని ఉండలు లేకుండా టీ స్పూన్ తోటి అన్న తర్వాత అది ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనము జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక గ్రైండ్ చేసుకునేటప్పుడే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా మగ్గిన తర్వాత ఇందులోనే నేను ఇందాక పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 5-10 మినిట్స్ తర్వాత గ్రేవీ దగ్గర పడుతుంది. దగ్గర పడ్డ తర్వాత మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పన్నీర్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ కర్రీని మీరు రైస్లో కనుక సర్వ్ చేసుకున్నట్టయితే ఇంకా ఎక్స్ట్రా 1.5 స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. ఒకవేళ రోటీలోకి అయితే సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.